వర్తమానాన్ని మీరు అనుగ్రహించండి. వాక్యానుసారంగా జీవించే కృపను, వాక్యానుసరమైన జీవితాన్ని ప్రభా మీరు మాకు దయచేయండి. ప్రభా ఎవరికి ఏ ఆత్మీయ ఆహారం అవసరమైందో మీరే ప్రభా సిద్ధపరచండి తండ్రి. అయ్యా నీ స్తోత్రం. ఆత్మీయంగా ప్రభా మీరు బలపరిచి స్థిరపరిచి రాకడకు సిద్ధపరిచేయమని ఏ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు, శుభాలు. మరి దేవుడు మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నేను ఒక సామ్యాన్ని నుండి చూపిస్తా. ఆయన గనుడు కాదు, ఆయన ఘనత పొందిన వ్యక్తి కాదు. మన జీవితాలు ఆ విధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఆ లేఖనాలు చూసే ముందు ఆ వాక్య సారాంశాన్ని మీకు వివరిస్తా. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు దేవుడు మందిరంలో. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఒక ఆయనే మందిరంలో ఉన్నాడు. ఒక ఆయన మందిరంలోకి మందిరంలో ఉన్న అతను అంటున్నాడు, ఇదిగో నేను వచ్చే వాటిల్లో నీకు అన్ని ఎత్తున్నా, ఇంకా కొద్దిగా ఎత్తా కానీ అయితే జాగ్రత్తగా నన్ను చూసుకో అంటున్నాడు. బయట ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ పరిశుద్ధమైన ఆలయంలో నేను అడుగుపెట్టేదానికి యోగ్యుని కాదయ్యా. నా నిలువెల్లా పాపం చేత నింపబడి ఉన్నాను తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తలేక ఈ కిందకే తలకేయించుకుని భూమి వైపు ప్రార్థన చేస్తున్నానని భారంగా ప్రార్థన చేస్తున్నాడు, బాధతో ప్రార్థన చేస్తున్నాడు, వేదంతో ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ మందిరంలోకి వెళ్ళే యోగ్యత నాకు లేదయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి బాగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు బయట ఉండే వ్యక్తి ప్రార్థనలో ఉంటారా, లోపల ఉన్న వ్యక్తి ప్రార్థనతో సమానంగా ఉంటారా? హల్లెలూయా. బయట ఉన్న వ్యక్తి ఎందుకు ప్రార్థన చేస్తాడు, ఎందుకు తనతో మీరు ఉంటారా? లోపల మందిరంలో ఉన్న వ్యక్తితో మీరు ఉండారంటే, బయట ఉన్న వ్యక్తి దేనికి సాదృశ్యం అని అంటే, ఈ లోకములో ప్రభు తెలియనివే బిడ్డలకి సాదృశ్యం. దేవుడికి స్తోత్రం. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏమన్నా చేయని కానీ నేను చేసే ప్రతి దాంట్లో నీకు ఇస్తున్నాను కదయ్యా, నన్ను జాగ్రత్తగా చూసుకొని చెబుతారు. అయితే బయట ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, తండ్రి నీ పరిశుద్ధమైన ఆలయంలోకి నేను వెళ్ళలేను, నేను పాపిని, నేను ఏ పాటి ఉండి ప్రభువా, ఆకాశం వైపు నేను కన్నులెత్తలేక భూమి వైపు మాత్రమే కన్నులెత్తి ప్రార్థన చేస్తుంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నాకు తెలిసిన పోలీస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక రోజు దిగిన డబ్బులు పట్టుకొచ్చాడు. అన్నీ 500 ఖాతాలే. పొరపాటున 100 రూపాయలు 50 రూపాయలు చూద్దాం నాకు కాపాడలే, అన్నీ 500 నోట్లు పట్టుకొచ్చాడు. నేను బాగా చూసి ఎందుకన్నా డబ్బులని అడిగా. ఏమీ లేదన్నా, మీకు పరిచర్యలో ఏదన్నా ఉపయోగకరంగా ఉంటే వాడుకుంటారని తీసుకొచ్చాను. ఇంచుమించు చాలామంది నేను కళ్ళు మూసుకుని ఎందుకు సడన్గా ప్రభు అంటున్న నా ఆత్మ ప్రభు చెబుతున్నాడు, పొరపాటున నువ్వు ఆ డబ్బులు ముట్టుకోవద్దు. ప్రైజ్ లార్డ్. పొరపాటున డబ్బులు ఇవ్వు, ముట్టుకోవద్దు. నేను అన్నా, ఎందుకు ప్రభువా, చాలా డబ్బులు ఉండేటోండి, దేనికి దానికి వాడుకుంటా కదా అంటే, నేను నీకు ఇస్తా, కానీ నువ్వు మాత్రం వాటిని ముట్టుకోవద్దు. ఎందుకు ముట్టుకోవద్దో తెలుసా? అవి అపవిత్రపరచబడిన డబ్బులు, కష్టార్జితంతో సంపాదించింది కాదు. అది అన్యాయంగా దోసుకొచ్చినవి, లేకపోతే ఏదో రకరకాలుగా వాటి గురించి నీకు ఎవరైనా వద్దు, కానీ నువ్వైతే వాటిని ముట్టుకోవద్దు. ఆయన ఇస్తానని నువ్వు తీసుకోవద్దు అన్నాడు. ఆయన చేతికి ఇచ్చాడు. ఇట్లా చేతికి పోతుంటే ఇట్లా తీసి చక్కగా చేతికి పోతున్నాడు. నేను అన్నా, వద్దన్న, ఏమనుకోవద్దు, ప్రార్థన చేయండి అన్న, తీసుకుని ప్రార్థన చేస్తా, ₹1 కాడ నాకు వద్దు. నీ శాలరీ వచ్చినప్పుడు మాత్రము, నీ శాలరీ మొత్తం ఈ మందిరానికి నేను వద్దని అన్నావు, కానీ ఈ మాత్రం నాకు వద్దని చెప్పి. ప్రైజ్ లార్డ్. మీరు శాలరీ తీసుకునే వ్యక్తుల్లో ఉంటారా, కమిషన్ తీసుకునే వ్యక్తుల్లో ఉంటారా? ఇక్కడికక్కడ గమనించండి. అది శాలరీ అని అంటే నువ్వు నెలంతా కష్టపడతావు, ఆరోగ్యం ఉండి లేక వెళ్తావు, చలికాలంలో వెళ్తావు, ఎండలో వెళ్తావు, వర్షాకాలంలో వర్షానికి కాడ నువ్వు పని చేస్తూ ఉంటావు. కనుక
అది సమంజసమే. అది నీ కష్టాజీతం గనక అది నెలకు 10 లక్షలు వాటి సంపాదించుకున్నా ఆ దేవుడు దాన్ని ఆమేన్ అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు రోడ్డు మీద ఓ బండి ఆపావు, బాగా గమనించండి. రోడ్డు మీద వెళ్ళిపోయాడు, బండి ఆపావు, హెల్మెట్ లేదు, నిజమే. ఇదిగో హెల్మెట్ లేకపోతే 500 పైన. ఎక్కడన్నా 500 పైన ఉంది హెల్మెట్ లేకపోతే. ఈరోజు చూడండి లోకం ఎలా ఉందని అంటే అపవాది పరిపాలన మనం చూస్తున్నాం. యేసయ్య పరిపాలన కాదు ఇప్పుడు మీరు చూసేది. దురాత్మ పరిపాలిస్తుంది. లూసిఫర్ పరిపాలన ఇది. ఎందుకు లూసిఫర్ పరిపాలన అంటున్నారు చెప్పమంటారా? అడవిలో గిరిజనులు ఉండదు, వాళ్ళని చంపేయాలి. రేపు ఎస్టీ వాళ్ళని చంపేయాలి. వీళ్ళు యేసయ్యనా అని దేవుడు ఆరాధిస్తున్నారు. వీళ్ళందరి కాడ ఏ పాకిస్తాన్ నుంచో, ఏ బంగ్లాదేశ్ నుంచో, ఏ అఫ్ఘనిస్తాన్ నుంచో రాలా. ఇక్కడ ఇండియాలో పుట్టి పెరిగిన ప్రతి భారతీయుడు కాడ. దేవుడికి స్తోత్రం. మీరు గమనించారో లేదో, మంచితనంగా పిలిచారు, మంచితనంగా మాట్లాడదామని అన్నారు. సరేనని చెప్పి ఒక ఎమ్మెల్యే వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. ఆయన కాడ భార్యను తీసుకుని, సరే ఎందుకులే గొడవలు, వాళ్ళు గవర్నమెంట్ సాయం చేస్తే మనకు కావాల్సింది నేను వచ్చారు, నమ్మి వచ్చారు. నమ్మించి భార్య భర్తలు ఇద్దరిని చంపేశారు. రాజ్యాంగంలో ఎవడికి అధికారము లేదు. ఢిల్లీ కంచుకోట్ల పగిలే రోజులు దగ్గరికి వచ్చింది. దేవుడి స్తోత్రం. అపవాది పరిపాలన పోయి యేసయ్య పరిపాలన మనం చూడబోతా ఉన్నాము. ఈ ఎలక్షన్ కాడ, అదే రాబోయే ఎలక్షన్ కాడ. చూడండి ప్రేమ నా దేవుడు బిడ్డలారా, దుష్టుడు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు. ఇది దుష్ట పరిపాలన. కారణం ఏంటో చెప్పమంటారా? దేవుడు సన్నిధానములో యేసయ్య పరిపాలన ఎలా ఉండదనంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలు ఎప్పుడన్నా కానీ ఎవరినన్నా అన్యాయంగా చంపుతూ ఉందా? ఆడవాళ్ళు రేపులు చేసి చంపేస్తూ ఉందా? చెప్పండి. ఇందిరాగాంధీ పరిపాలన నేను చూశాను. నేను చిన్నపిల్లడు కాదు. రాజీవ్ గాంధీ పరిపాలన అంటే నాకు కొంచెం తక్కువ. కానీ ఆ తర్వాత మరలా ఇంకా ఎన్టీ రామారావు గారి పరిపాలన నేను చూసా. ఈరోజు ఆడమనిషి సమాజంలోకి వెళ్ళి పని చేసుకుని సగభురంగా తిరిగి వస్తుందంటే ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు ఆ రోజు కల్పించిన రాజ్యాంగ పద్ధతి. దేవుడికి స్తోత్రం. ఈ రాజ్యాంగాన్ని రాసింది బిఆర్ అంబేద్కర్ కాకోకుండా మరి ఎవడన్నా రాస్తే ఈరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలు బతకనిచ్చేవాడు కాదండి. ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు కష్టపడి శ్రమపడి లెగిసి నిలబడి రాజ్యాంగాన్ని రాశాడు గనకే ఈ కొడుకులకు దడబడుతుంది. తెలివిగల్ల వాళ్ళు ఉంటే మనల్ని ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, అబానీకి అంబానీకి దాన్ని అమ్మేసి అక్కడ లారీలు వేల చెట్లు పచ్చన అవి మొత్తం నరికేస్తున్నారు. భూకంపాలు రావంటారా మనకి? ఆ పచ్చన సంపదల గరీబంతా దోచి పెడుతుంటే భూకంపాలు రావా అమ్మ? వర్షాలు పడతాయి మనకి? ఆ రకంగా మొత్తం పచ్చ చెట్లు నరికేస్తుంటే అడవులు, కొండలు, గుట్టలు ఎక్కడికక్కడ మొత్తము. రేపు రానున్న దినాల్లో దేవుడు పరిపాలన ఒకటి వస్తుంది. అదే ఏళ్ళ పరిపాలన. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రేమన్న దేవుడి బిడ్డలారా, ఆ చనిపోయిన వ్యక్తికి మీరు గమనించారో, ఆ వార్తలు చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేను సమస్తం చూసా. మంచితనంగా పిలిచి తన పట్టుకుని కొట్టి ఘోరంగా హింసించి, ఇక్కడ మీరు గమనించారు మెడక కంట కాడ్నుంచి కింద పట్ట వరకు కోసింది. ఏమిటి దుర్మార్గము అని ఎవళ్ళన్నా అక్కడ ఢిల్లీలో ఆ ఎర్రకోట దగ్గర అక్కడ సమ్ చేస్తుంటే అప్పటికే స్పాట్లు 20 మంది మీద కేసులు పెట్టారు. ఎంతమంది మీద వీడు కేసు పెడతాడు? ఎంతమందిని వీళ్ళు చేస్తారు? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కదా. అసలు వాళ్ళెవరంటే ఇక్కడ మనల్ని ఏలియడానికి చెప్పాలి. మన రాష్ట్రంలో సీఎంలు శాతగాక దద్దమ్మలయ్యి వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళకి టాక్సీ కట్టేది అంది. ఏ దేశానికి ఆ దేశం టాక్సీ కట్టుకోకుండా అభివృద్ధి చేసుకోలేరా? నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే కోట్లు సంపాదించుకుంటున్నాడు, వాడిని పట్టుకుంటా శాత కాదు ఈ ముండలకి. ఒక మంత్రి 1000 కోట్లు సంపాదించుకుంటున్నాడు, ఏం చేస్తున్నారు? ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళు 4 డాక్టర్లు వచ్చి కంచుకోట ఢిల్లీలో బాంబులు పెడితే వీళ్ళు ఏం చేశారండి? నోరు మూసుకున్నారు, ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు మంచిగా పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రము ఇప్పుడు అడవిలో ఆదివాసులు ఉండొద్దు, వాళ్ళు తరివేయాలి. మీరు గమనించారు ఏదో మంచిర్యాల బాగేనండి, వికారాబాద్, మరి చాలా ఏరియాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏరియాల్లో, ఒక ఏరియా కాదు మొత్తం ఆదివాసీలందరినీ కాడ తరివి ఆ కొక్కిలేలు తీసుకెళ్ళి, ఏమండి వాళ్ళు ఎవరు అసలు నాకు అర్థం కాదు.
వాళ్ళు అడవిలో ప్రశాంతంగా బతికేవాళ్ళు. వాళ్ళు సిటీకి వచ్చి దౌర్జన్యం చేయలేదే, రాజకీయ నాయకుల మీద దౌర్జన్యం చేయలేదా, ప్రతి ముండా కొడుకు నేను అంటున్నా వాళ్ళ ఓటులతో గెలవలేదని చెప్పమనండి ఒక్కడ బయటకు వచ్చి. ఓటులప్పుడు మాత్రమే వాళ్ళు అవసరమా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము, మనం క్షేమంగా ఉన్నామనంటే అది యేసయ్య కృప మాత్రమే. దేవుడికి స్తోత్రం. చూడండి ఎలాంటి పరిపాలనలో మనం ఉంటాము, అపవాది పరిపాలనలో మనం ఉంటాము. అర్థమైందా? ఈ జనాల కాడ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి దించి తరిమి కొట్టుకోకుండా వీళ్ళ కాడ అటే వేస్తున్నారు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే న్యాయబద్ధత కాదు, ప్రతి ఎలక్షన్ మోసమే జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలు జరిగే ఎలక్షన్ మోసపూరితమైనది. ఎందుకో గమనించారా? ఏపీలో కాడ చంద్రబాబు గెలవలేదండి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గెలిచేది. ఎక్కడికక్కడికి ఆ బూతులన్నీ పగలగొట్టి అవన్నీ బయట బారేసి తగలబెట్టి, అర్థమైందా, ఎక్కడికక్కడికి వాళ్ళు ప్రకటించుకున్నారు. అంటే దుర్మార్గము నడుస్తుంది. హల్లెలూయా. న్యాయము నడవాలి, సత్యము నడవాలి. అది నా దేవుడితో మాత్రమే సాధ్యమైందని నేను చెప్పగలుగుతాను. ఎందుకో చెప్పమంటారా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన మన కొరకు ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, శ్రమలో నిందలు అవమానం సమస్తాన్ని అనుభవించాడు. ఒక మనిషి ఒక తల్లి గర్భాన్ని మనలాగానే పుట్టి ఈ ఉన్నట్టు బోధిస్తున్నారు ఈ పాస్టర్ గారు అని చెప్పి పగడాల ప్రవీణ్ని చంపించుకాడ ఢిల్లీ వాళ్ళే, గవర్నమెంటే. మీరు అనుకున్నారా? పాస్టర్ గారిని చంపింది కూడా వాళ్ళే. ఇప్పుడు వరకు కేసులు నడుస్తారండి. అరే పొద్దున పూట వీళ్ళ కరమ్మ గాలి కేపాల్ సీఎం అయ్యాడు అనుకో, కొడుకులకి అప్పుడు ఉండింది మామూలుగా ఉండదు. ఎక్కడెక్కడ ఉన్నవాడిని ఇక్కడ ఎతికి లాక్కొస్తాడు బయటికి. గమనించండి, ఎలక్షన్ మూమెంట్లు మీరు ఎవరికి ఓటు వేయాలనంటే మన కేపాలు గుర్తుకేయండి. దేవుడికి స్తోత్రం. ఎక్కడ మీకు ప్యాన్ కనపడుతుంది దాని మీద గుర్తు. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారు, ఎందుకంటే మన క్రైస్తవులు కాడ రాజకీయ నాయకులు కావాలి, మన క్రైస్తవులు కాడ ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి, మినిస్టర్లు, మంత్రులు, ఢిల్లీ సుప్రీంలో మనము ఎక్కడ మాట్లాడే అధికారం ఉండాలి. ఎక్కడైనా అంబేద్కర్ గారు ఎక్కడంటే రాజ్యాంగం రాసింది చూడండి. ఇలా ఆయన రాసిన రాజ్యాంగం ఎక్కడన్నా నెరవేరుతుందా? మీరు చూడండి. సామాన్యులకి రిజర్వేషన్ అని చెప్పాడు. సామాన్యులకి రిజర్వేషన్ ఎక్కడిచ్చారు? ఏం చేశాడు ఈయన? రేవంత్ రెడ్డి ఏం చేశాడు? బీసీ రిజర్వేషన్ అన్నాడు, అదుగో ఎదుగు అన్నాడు. నేను మీకు ఇవ్వనే రిజర్వేషన్ అని చెప్పి ఇచ్చి పడేసాడు. అంటే ఏమి నడుస్తుందంటే దుర్మార్గము, స్వార్థము, అన్యాయము, ఆ దోపిడీ నడుస్తుంది. ఈ రాజ్యంలో, ఈ దేశంలో మనం బతున్నామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకే మందిరం బయట ఉన్న వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ మందిరం పరిశుద్ధమైన ఆలయంలోకి నేను వెళ్ళలేక నేను పాపిని ప్రభువా, ఆకాశం వైపు చూసేదాని కాడ నా కళ్ళు పరలగమ్ముండే అయ్యా, పాపం చేత నేను చూడలేను తండ్రి, నువ్వు ఆకాశం వైపు ఉన్నావు. నీ మందిరం పరిశుద్ధమైన ఆలయము, నేను బయట ఉండి ఏడుస్తున్నాడు, బయటుండి ఆ బాధపడుతున్నాడు, వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు? తెలిసావా పాస్టర్మ? చూడు, ఎవరు ప్రార్థన ఆలకించాడు? బయట ఉండి ఆయన ప్రార్థన ఆలకించాడు. ఎందుకని ఆయన ప్రార్థన ఆలకించాడంటే ఆయన ప్రార్థనలో యథార్థం ఉంది, ఆయన ప్రార్థనలో సత్యం ఉంది, ఆయన ప్రార్థనలో నీతి ఉంది. ఆయన ప్రార్థన తన హృదయపూర్వకంగా చేశాడు. దేవుడికి స్తోత్రం. నేను అన్యాయం చేస్తా అయినా సరే నువ్వు నన్ను ఆశీర్వదించాయని అల్లా. నేను చేసే దుర్మార్గం అయ్యా, నేను లంచమే నేను తీసుకునేది, అయినా సరే నేను నీకు ఎత్తాలి, నన్ను ఆశీర్వదించిన అల్లా. తండ్రి, నా కష్టం అంతట్లో కాడ నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా. దేవుడి స్తోత్రం. ఆయన పనిచేసేవాడే సామాన్యుడే, అయినా సరే ఏమంటాడు తెలుసా? నా కష్టం అంతట్లో కాడ నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభువా అని అంటున్నాడు. చదవమ్మ ఒకసారి. లూకాసు వార్త 18:9. చదువు. లూకాసు వార్త 18:9 వచ్చి చదవండి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోర్లను
ఆ, అన్యాయస్తులను, ఆ, వ్యభిచారులనైనా ఆ, ఇతర మనుషుల వలనైనను ఉమ్, ఈ సుంకరి వలనైనను ఆ, ఉండనందుకు ఉమ్, నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను. ఉమ్, వారమునకు 2 మారులు ఉమ్, ఉపవాసము చేయుచు ఉమ్, నా సంపాదన అంతటిలో ఉమ్, 10వ వంతు చెల్లించుచున్నానని ఉమ్, తనలో తాను ప్రార్థించుచుండెను. ఆ, అయితే సుంకరి ఆ, దూరముగా నిలుచుండి నిలిచుండి ఆకాశం వైపు ఉమ్, కన్నులెత్తుటకైనను ఉమ్, ధైర్యము చాలక ఉమ్, రొమ్ము కొట్టుకొనుచు, ఉమ్, దేవా, ఉమ్. పాపినైనా నన్ను కరుణించుమని పాపినైనా నన్ను కరుణించమని. పలికెను. హల్లెలూయా. ఎక్కడుండి ఆ మాట పలికాడు ఆయన? చెప్పాలి, ఎక్కడుండి? మందిరం బయట ఉండి ఆ మాట పలికాడు. అయ్యా పాపిని నన్ను. మనోడేమంటున్నాడు లోపలికి వచ్చి, ఇదిగో నేను చేసేయని చేస్తా కానీ అయినా నువ్వు నన్ను జాగ్రత్త చూసుకో. ప్రైజ్లా. కొంతమంది నాకు రికమెండ్ చేసిన ఫోన్లు, అన్నయ్య ఇదేంటి, ఇది అట్ట జరిగిద్ది పాస్టర్ గారు ఇట్టగా, ఇది ఇట్ట ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు అసలు ఇట్ట మేము కాదు. ఒకసారి గమనించండి, నీ ప్రార్థన బట్టి, నీ నిలకడ బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మనసును బట్టి, నీ హృదయాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. దేవుడికి స్తోత్రం. హృదయం సాపు లేదనుకో ఏముండదు, ఎంత దూరం వెళ్ళే కానీ ప్రయోజనం ఉండదు. ఉండాల్సింది మనసు మంచిగా మనం చేసుకోవాలి. ఆ రెండో విషయం వచ్చి ఏం చేయాలనంటే, దేవుడు సన్నిధి ఎల్లపైన దేవుడు మందిరం బయట ఉండే కానీ యథార్థత కలిగిన ప్రార్థన. అంటే లోకాసువార్త 18వ అధ్యాయము 9. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎన్నో విషయాలు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? దేవుడి సన్నిధికి వెళ్తున్నాం. దేవుడి సన్నిధులు, ప్రభువా నేను ఈ మందిరానికి వచ్చాను అయ్యా, నువ్వు నడిపిస్తే నేను వచ్చాను అయ్యా. ఈ ప్రార్థన ఎవరు చేస్తారు? నువ్వు కృపణిస్తే నేను వచ్చాను ప్రభువా, నేను రాగలుగుతాను నాయన. నువ్వు దయా సల్లని చూపుతో నన్ను మంచిగా ఆరోగ్యంగా ఉంచావు కనుక నేను నడవగలిగా. దేవుడి స్తోత్రం. ఇది కృతజ్ఞత ప్రార్థన. ఈ కృతజ్ఞత ప్రార్థన మనకు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు తెలియకోకుండానే మనం వెళ్ళే మార్గాల్లో మేలు కలగజేస్తాడు. ప్రైజ్ లార్డ్. మనం వెళ్ళే మార్గాల్లో ఏం చేస్తాడమ్మా? మేలు కలగజేస్తాడు. ఎందుకు మేలు కలగజేస్తాడు తెలుసా? ఆయన నీ పక్షాన్ని యుద్ధాలు చేసే దేవుడు. ఏం చేస్తాడు? నీ పక్షాన యుద్ధాలు చేసేవాడు. ఆయన చేతగాని వాడు కాదు, అసమర్థుడు కాదు, లేకపోతే మెదలుకోకుండా కూర్చునేవాడు అస్సలు కానే కాదండి. ఎలాంటి యుద్ధం చేస్తాడో తెలుసా? హిజ్కియా రాజు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మందిరంలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, రాజు అన్న విషయం కాడ హిజ్కియా గుర్తులేదు. అయ్యా, ఈ ప్రజల్ని, ఈ పట్టణాన్ని నువ్వు తప్ప నువ్వు ఎవరు కాపాడగలుగుతారయ్యా? నాకు నువ్వు తప్ప ఏ ఆధారం లేదు. సైన్యం ఉంది వెనకాల. రాజు మళ్ళా ఆయన ప్రార్థన చేసే వ్యక్తి హిజ్కియా. అయితే ప్రభువు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవదూతని పంపించి, ఒక్క దేవదూతనే 185,000 మందిని నరికవతల పడేసింది. ఒకటే ఒక దేవదూత వచ్చింది. ఆకాశం నుంచి భూమి మీద కొంత కత్తి ఏసి వదిలితే ఒక దూతకు వచ్చి ఒక దెబ్బకు ఒక్క ఇట్టంటే అక్కడ 40,000-50,000 మంది తెగిపడేది. అంత ఉంది కత్తి. దేవుడు దూతలంటే, దేవుడు అని అంటే సామాన్యుడు, ఏదో చేతగానుడు. చాలామంది అంటుంటారు, కొంతమంది మూర్ఖులు, ఇదిగో ఆయన 3 మేకులో పీక్కోలేడు, మమ్మల్ని ఎవరు రక్షిస్తాడయ్యా? ఆయన కన్నెర చేస్తే చాలు, మేకుల దగ్గర అవసరంలే. కన్నెర చేసేటి భూలోకం మీద మనిషి అనేది, సృష్టి అనేది ఉండదు. అలాంటి వాడు ఆయన. దేవుడి స్తోత్రం. ఒకసారి ఆల్రెడీ తన కోపం రగిలిచ్చారు. ఇష్టారాజ్యంగా పెళ్ళిళ్ళు చేసుకుని ఇష్టారాజ్యంగా తిని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంటే అప్పుడు కాలంలో నోవాహును పంపించాడు. నోవాహా, వెళ్ళి ఆ ఊరు, ఆ పట్టణం మధ్య ఒక ఓడ కట్టయ్యా అని చెప్పి ఓడ కట్టాడు. నోవాహు మాత్రం ఓడ పూర్తయిపోయింది. దాంట్లోకి ఎవరు వెళ్ళారు? ఒక్క మనుషుడు వెళ్ళలేదండి. వెళ్ళారు ఒక్క మనుషుడన్నా? ఎవరు వెళ్ళారు? ఏనుగులు, పిల్లులు, మేకలు, నెబిళ్ళు, పావురాళ్ళు, అన్నీ. అంటే జంతువులకున్న జ్ఞానం కూడా మనకు లేదని దాని అర్థం. ప్రైజ్ లార్డ్. అన్నీ వెళ్ళి మనుషుడు మాత్రం బాల. మొత్తం ఏమైంది? అప్పుడు జలప్రాళయంతో ముంచి ఎక్కడికక్కడ అతం చేసి వదిలిపెట్టాడు. అప్పుడు నిబంధన చేసాడు ఇంద్రధనుసు చేసి. ఇంద్రధనుసు బైబిల్లోదే చరిత్ర. ఇంద్రధనుసు చేసి అప్పుడు అన్నాడు ఏమని? ఇది మొదలుకొని ఇంద్రధనుసు నీకు నాకు మధ్య, ఇది మొదలుకొని ఏ రోజు కాడ నేను ఏమన్నాడు?
అంటే జల ప్రళయంతో సంపను నీ ప్రజలని అన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, నిజంగా దేవుడు మహాకృపండి. అలాంటి గొప్ప కనికరం కలిగిన దేవుడు. హిజ్కియా రాజు తీసావా? చదువు. ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడు? రాజు ఎక్కడ ప్రార్థన చేశాడు? సైన్యం ఉంది, అయినా సరే తను ఎక్కడ తగ్గించుకున్నాడు చూడండి. ఈరోజు దేవుడు సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకునే అవకాశం ఉండి దేవుడు మందిరంలో కనిపెట్టలేక మనం ఎన్ని సాటలకి ఎక్కడికెక్కడ పోయినా ఆ దైవ కృప మనకు ఉండదు. ఎందుకంటే హిజ్కియా అరణ్యంలోకి వెళ్ళా, ఎడారిలోకి వెళ్ళా, లేకపోతే ఎక్కడికో వెళ్ళలేదండి. దేవుడు సన్నిధిలో. చదువమ్మ మాటలు చదవాలి తొందరగా. 19వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 32. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కీడమైనను దాన్ని కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణము లోపలికి రాక వచ్చిన మార్గంనే అతడు తిరిగిపోను. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండులో పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. సాల్ ఎక్కడ ఆయన ప్రార్థన చేశాడు హిజ్కియా రాజు? ఆ మాట ఒక్కటే చదవండి. ఎక్కడ ప్రార్థన చేశాడు? బాగా గమనించండి. మీరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు ఈరోజు? దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, మీ బిడ్డలు కాపాడుతున్నాడు. మీరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో దాన్ని గమనించుకోండి. మందిరం బయట ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను పాపిని, పాపం చేత నా కళ్ళు పొరలగమ్మి ఉండి నేను ఆకాశం వైపు చూడలేను అయ్యా, పరిశుద్ధమైన ఈ ఆలయానికి నేను వెళ్ళలేను, నేను అపవిత్రుడిని తగ్గించుకున్నాడు తానే. హిజ్కియా రాజు అండి, సైన్యం ఉంది, ఏంటి రానంటే వేసేవాళ్ళే ఉంటారు. కానీ ఏమంటాడు తెలుసా? సైన్యానికి చెప్పాడు, మంత్రికి సైన్యం అధిపతి అంటున్నాడు, అయ్యా మీరు ఆగండి, మన పక్షాన యెహోవా యుద్ధం చేయకపోతే మనం యుద్ధం చేయలేము. దేవుడికి స్తోత్రం. మన పక్షాన్ని యెహోవా యుద్ధం చేయలేకపోతే మనము చేయలేము, మీరు ఆగండి అయ్యా అని చెప్పి ఆయన మందిరములో ఇషారం చేస్తామన్నాడు. హిజ్కియా 14వ వాక్యం 19:14. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలిగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల చాలా గమనించండి. అయినా మీకు ఏదన్నా ఇబ్బందికరమైన వార్త ఉన్నారనుకో, మీరేం చేస్తారు తెలుసా? ఒకవేళ నేను ఈ రోజు ఒక దినాన్ని ఉండిపోవచ్చు. మీరు అనుకోవచ్చు, అదేందయ్యా అప్పుడే చచ్చిపోతావని. చెప్పలేను. నేను వెళ్ళే మార్గం అలాంటిది, నడిచే తోవాలంటిది. ఆయన పిలిస్తే తప్ప ఈ లోకంలో ఎవడో నన్ను ఏం చేయలేడు. దేవుడి స్తోత్రం. అధికార జీవితం ఆయన పిలిస్తే, ఆయన పిలుపు లేందే 100 బుల్లెట్లు వచ్చి తగిలే నాకేం కాదు, 100 లారీలు వచ్చి ఢీకోనా నాకేం కాదు. దమ్ముగా చెప్పగలను. ఎందుకు చెప్పమంటారా? ఒక్క దూతను పంపించి తన సైన్యాన్ని, తన రాజ్యాన్ని, పట్టణాన్ని కాపాడిన దేవుడు నన్ను వదిలిపెడతాడా? ప్రైజ్ రాడు. హల్లెలూయా. నన్ను కాపాడండి, ఖచ్చితంగా కాపాడుతాడు. అందుకే చూడండి, ఇక్కడ ఆయన మందిరంలో ఏదైనా మనం శ్రమన్నప్పుడు, సంతోషకరమైన వార్త తిన్నా సరే, నువ్వు మందిరంలో కూర్చొని ప్రార్థన చేయాలి. దేవా, నా బిడ్డల కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు నేను బతుకుతున్నానంటే ఈ సంతోషం, ఈ క్షేమాభివృద్ధి నీవు ఇచ్చిందే ప్రభువా. దేవుడి స్తోత్రం. నువ్వు నాకు ఇచ్చిందేనయ్యా. మనుషులు ఇచ్చింది చెప్పాలి, మనుషులు ఇచ్చింది కాదు. నాకైనా ఆయన ఇచ్చిందే, మీకైనా ఆయన ఇచ్చింది. ఎందుకు చెప్పమంటారా? ఆయన సృష్టి లేనిదే, ఆయన లేనిదే ఈ లోకంలో ఏమీ కలగలేదండి. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడి బిడ్డలారా బాగా గమనించండి. మనం ప్రార్థన ఇప్పుడు తగ్గించుకుని, కొంతమంది ప్రైజ్లు యాడ్ చేస్తారు తెలుసా? బాగా నన్ను చూడండి ఒకసారి. ప్రైజ్ యాడ్ అదిగా ప్రైజ్లాడు. దైవ సేవకులు, ఆత్మీయులు, పరిశుద్ధులు
జానవేసులు అని అంటాడు. అదే బలుపు అంటే ఎట్ట ప్రైజ్ రాడు చెప్పేది అట్ట ప్రైజ్ వందనాలన్నా లేకపోతే ప్రైజ్ రాడు అట్ట కాదు. ప్రైజ్ రాడు అదే అదే వద్దు అదే. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కొత్త సిస్టమ్ ఒకటి వచ్చింది. వందనాలు చెబుతాల్లా ప్రైజ్ రాడు ఇదేంది వందనం ఇట్టంట. అంటే రకరకాలుగా మారుస్తున్నారు ప్రజలు చూడండి. అయితే ప్రభు ఏమంటున్నారంటే దీన మనసు గలవారై. దేవుడికి స్తోత్రం. ఏ మనసు ఉండాలి మనకి? దీన మనసు గలవారై. నేను అనుకుంటా ప్రతి ఆదివారము బోరబండ నుంచి ఛార్జీ పెట్టుకుని 2 బస్సులు మరి రావాలి. ప్రతి సండే వాళ్ళు వస్తున్నారు. ఆడ మందిరాలు లేవా? ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఇక్కడికి? ఈ మందిరంలో దేవుడు మేలు వాళ్ళు చూశారు. దేవుడికి స్తోత్రం. గట్టిగా సపట్లు కొట్టరా. ఈ మందిరంలో దేవుడు మేలు వాళ్ళు చూశారు. ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాల్లో నుంచి ప్రభు వాళ్ళు పట్టుకుని పైకి లేపాడు. ఆ కృతజ్ఞతతో ఆ విషయము జాగ్రత్త మనసులో పెట్టుకుని ఛార్జీలైనా పర్లా, ఖర్చు అయినా పర్లా, ప్రతి ఆదివారము మనకి వారం తప్పించి వారం వచ్చేదానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది మీకు. ప్రతి సండే వస్తున్నారు గమనించండి. ఎంత దూరం అండి? 2 బస్సులు మారి. అంటే దాని అర్థమైంది దీవించబడేవాడు ఎంత దూరం అన్నా పోతాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఉన్న కాడకే. ఇప్పుడు దేవుడు ఉన్నాడనంటే అక్కడ మనం దీవించబడాలి కనుక ఎంత దూరమన్నా మనము పోవాలి. గమనించండి. మద్రాసులో మంచి డాక్టర్ గారు అన్నాడు, స్పెషలిస్ట్ అంటే హైదరాబాద్లో చూపించుకుని ఉంటావా? తగ్గిపోయినా అక్కడికి వెళ్తావా? అంత రిజర్వేషన్ చేసుకున్న కనీసం జనరల్లోనన్నా నిలబడే పనుకున్న కింద కూర్చొని ఎట్టగట్ట ఆడపోతాం. పోతావు లేదా? దేవుడు సన్ని దూరం అనుకున్న వాళ్ళు రావసరం. ముఖపూర్తిగా హృదయపూర్వకంగా చెబుతున్నా. దేవుడు సన్నిధి నాకు దేవుడిచ్చి నా మందిరం అనుకుని వచ్చిన వాళ్ళు మాత్రమే దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. మందిరం నాది, నాకు ఆయన ఇచ్చాడు. ఈ మందిరంలో సర్వాధికారము సమస్తం నాకు ఉంది. ఆయన నాకు ఆహారం పెడతాడు. దేవుడి స్తోత్రం. నా బిడ్డలు దీవిస్తాడు. ఈ మనసు కలిగి రావాలి. మేము రాలేమయ్యా, మన ఇంటి రాకపోతే ఇబ్బంది లేదు. చెబుతున్నాయి కదా, మేము రాలేమయ్యా ఇబ్బంది లేదు. దీవించబడేదానికి మాత్రమే, ఆశీర్వదించబడేదానికి మాత్రమే. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు మనం కాదనుకున్నది, మనం జరగదనుకున్న దాన్ని జరిగించాడా లేదా వదిలేసాడా? అమ్మా ఎవరో జరిగింది చెప్పండి ఆ మాట. అదే అమ్మా, అదిగో ప్రైజ్ రావు. సార్ చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడి నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఇక్కడ మళ్ళీ నా కిరీటాలు వద్దు, గడతలు వద్దు. ప్రైజ్ రాడు. నిజంగా విజయ విషయంలో అమ్మ ప్రార్థన, అమ్మ బాధ, వేదన. ప్రతి నెల కొడుకులు తీసుకుని, కోడలు తీసుకుని, ప్రతి నెల బల్లకి మిస్ కాకోకుండా ఎంత బాధ్యతగా జాగ్రత్తగా ప్రార్థన చేస్తూ ఒకటే, అన్నయ్యా ఆ బిడ్డల్ని సన్నిధికి దూరం కావద్దు ప్రభువా, నీ చిత్తమైతే సండే సెలవు దినంగా గవర్నమెంట్ నుంచే ప్రకటన రావాలి. దేవుడికి స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నా నేను. ఆ ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారు నేను బయటకు వచ్చేస్తున్నావు. నేను బండి తిప్పి బండి మీద కూర్చున్నా బండి మీద. ఇక ఆపడిని పాస్టర్ గారు బాగా పాపం తమ్ముడంగా చూసి, తమ్ముడా విజయ్ మరేంటయ్యా అంటే, సరేనాక మీ ఇష్టం. ఏమా అందే ఏమాట అన్నాడు అయ్యారంటే, లేదు దేవుడు నీ ద్వారా తనతో మాట్లాడాడు, అదే అదే నెరవేర్చబడును కాక. హల్లెలూయా. తర్వాత పాప మా అమ్మకాడ అయ్యా అంటే, లేదు లేదు లేదమ్మా దేవుడు చేస్తాడు, మెలకోగలిగి వెలుగు. ఇప్పుడు దేవుడు చేశాడా లేదా? ఇప్పుడు మనకి ఏం కావాలి దాన్ని బట్టి? దాన్ని బట్టి ఏం కావాలి ఇప్పుడు మనకి? కృతజ్ఞతయే కాదు, ఓర్పు కావాలి. ఇప్పుడు ఒకప్పుడు పూలం తల్లి గారు ఆ బాప్టిజం తీసుకోవాలా, దేవుళ్ళలోకి రాలా, ఎన్నో శ్రమలు పడింది. ఈరోజు ఆమె ఏం సాక్ష్యం చెప్పింది? బాప్టిజం తీసుకున్న తర్వాత నాకు మంచిగా, అవునా లేదా? నేనేమన్నా ఇచ్చానప్ప నీ పాస్టర్ గారు? నేను ఇవ్వాల అంటే బాప్టిజం ఇచ్చి ఇవ్వలేదంటే కదా. మరి ఏమిచ్చారు? ఆ సమాధానం ఎవరిచ్చారు? ఆరోగ్యం ఎవరిచ్చారు? నాతో నన్ను 2 మనుషులు పంపించి ఆయన వెళ్ళిపోయి ప్రార్థన చేసి హాస్పిటల్ నుంచి ఏ బుట్టు తీసుకొచ్చాడు.
హాస్పిటల్ నుంచి పెద్ద కొడుకు బాలా, ఎవరు బంధువులు బాలా, కానీ ఆమెను ప్రేమించే ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. ఆమెను ప్రేమించే యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళాడు. అంటే ఏ మాటకా మాట చెప్పాలి, కానీ చాలా మంచి మనసు ఆమెది. ఏది పెట్టినా సమృద్ధిగా పెట్టింది. ఆహా, అంటే ఆమె ఒక్కటాని కాదు, కానీ మన బిడ్డలు అందరూ అట్టగే మంచి మనసు. ఇప్పుడు ప్రభు కుమార్తె మంచి మనసు కాదు, ఎందుకని చెప్పరే. ఏమి ఏమి ఏం మామూలు కొంచెం పెట్టింది అయితే కొడుకు అంతకంటే మహాగణుడు. నేను ఊళ్ళో నవ్వుతాను మాట, ఏంది అయ్యా కొడుకులు తిన్నారా అన్న. ఓ రోజు పోయి అమ్మాయి లేదు ఇంటికాడ, ఆ తిన్నమ్మాయి ఎప్పుడే బట్టలు వేసుకుని అన్నారు, కూర్చో ఎప్పుడే వస్తాను అన్నాడు. యవనస్తులు కదండి, ఈ మామూలుగా ఆయన పని కొంత వెళ్ళిపోయాడు. నేను ఆయనతో మాట్లాడుతున్నా, ఎటు నుంచి ఎప్పుడు వెళ్ళి తెచ్చాడో ఏమో నాకు తెలియదు, కానీ వేడివేడిగా ప్యాకెట్ తీసుకొచ్చి అయ్యా చేయగొడుకుని అంటున్నాడు. చెప్పండి, ఎవడ మనసు అది? తల్లి మనసే కదా బిడ్డలకు వచ్చేది. అమ్మా అవునా కదా? నేను అప్పుడు అనుకున్నా, నా బిడ్డ లేకపోయినా కానీ నన్ను వదిలిపెట్టలేదు అయ్యా కొడుకు. దేవుడి స్తోత్రం. యేసయ్య మనసు, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఏమంటాడు తెలుసా? అమ్మా దశభావం దేశావా లేదా? రాగానే ఆ తీసి పక్కన పెట్టమని తానుగా చెప్పి, అప్పుడు మీరు ఏమన్నా వాడుకోండి అమ్మ, నా సౌండ్ లేదు, కానీ దేవుడిది మాత్రం పక్కన పెట్టు. నేనంట ఆ బిడ్డకు దేవుడు, మీరు గమనించారా లేదో బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ సంవత్సరంలో ఎండింగ్ లోపల దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక మంచి బిడ్డను, ఆత్మీయురాల్ని దేవుడు చిత్తంలో ఉన్న బిడ్డను తనకు భార్యగా నడిపిస్తాడు. మామూలుగా ఉండదు. మళ్ళా ప్రార్థన విషయమే కానీ, ఆత్మీయతే కానీ, అన్ని విధాల తెలివిలో కానీ, జ్ఞానం కానీ, ప్రతి విషయంలో కాడ ఒక గనురాలు దేవుడు ఆకు భార్యగా ఇస్తాడు తనకి. ఎందుకనంటే ఎప్పుడు లేట్ అయితే మన జీవితంలో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే లేటెస్ట్గా చేస్తాడు. ప్రైజ్ లార్డ్. చాలామంది అంటుంటారు నాతో, అన్నయ్య ఇక వయసు అయిపోయింది, మా పిల్లలు పుడతారా? ముందు విశ్వాసం ఉంచమ్మా. ఏం విశ్వాసమో పాడు విశ్వాసం. అసలు ఇంక అయిపోయింది కదా, ఇంకా పుడతారా నాకు అంటే దాని అర్థం ఏంటండి? నాకు అర్థం కాదు. నేనేం చేయగలుగుతాను? ప్రార్థనగా చేసేది. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నువ్వు నమ్మితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అది మొదలుకొని నీ జీవితాన్ని పైకి లేపుతాడు. ఇజికే రాజే, నేను రాజుని, రాయ్ సైన్యం చిత్తపరచండి, ఆయన చెప్పాడు సైనికుడితో, మనవాళ్ళ తెలిపండి, కత్తులు బాళ్ళకి తీయండి, నరికేయండి అని. అల్లా దేవుడు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు కూడా ఏం చేయలేదు తెలుసా? ప్రార్థన మాత్రమే చేయాలి. నీ కొడుకు కొరకు, నీ బిడ్డ కొరకు నేను కాడ ఏం చేయాలి తెలుసా? ప్రార్థన మాత్రమే చేయాలి. కన్నీరు మాత్రమే మనం చూడాలి. ఎందుకనంటే ఒకరోజు గొప్ప విజయాన్ని మనం చూస్తాం. దేవుడి స్తోత్రం. ఇజికే రాజు కన్నీరు గార్చి ప్రార్థన చేసి వేడిచాడు, సొక్క చింపుకున్నాడు, బాధపడ్డాడు. ఏంది ప్రభువా నాకు అనుకున్నాడు. పాపం వెళ్ళిపోయాడు. అయినా మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఆకాశం నుంచి ఒక్కటే ఒక్క దేవదూత వచ్చింది. ఏమంటే 10 దేవదూతలు అయితే భూమి మీద మనుషులు ఉంటారా? ఒక దేవదూత అపహం చచ్చిపోయిందంటే నేను అనుకుంటా ఒక్కొక్కసారి 10 దేవదూతలు పంపించాడు దేవుడు. అసలు ఏంది కర్మ. చూడండి ఎంత ఆయన దేవుడు మందిరంలో. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ సైన్యమో కత్తులు దేలా, ఈ సైన్యమో సిద్ధపడలేదు. యేసయ్య ఒక దేవదూతను పంపించి మొత్తం సమాధానపరిచాడు. ప్రైజ్ లార్డ్. ఏం చేశారో తెలుసా? అక్కడ ఇజ్కియా ఏం చేశాడు తెలుసా? యెషయా పంపిన సమాధానం వార్తని ఇజ్కియా రాజు పండగ చేశాడు ఆ పట్టణం అంతా. ప్రైజ్ లార్డ్. పండగ చేసాడా, బాధగా ఉంటాడా? అది మన జీవితాల్లో కూడా మనం కనిపెట్టి నమ్మి చూడాలి. ఇప్పుడు ఆ చిక్కుడు చెట్టు ఉంది, చిన్నది, దాన్ని నేను పీకేద్దాం అనుకున్నా, చెయ్యి వెళ్ళిపోయింది ఎక్కడ దాకా, ఇటు వెళ్ళింది. ఇది సనాజీ ఇది మొత్తం పాకి చచ్చిందని ఇటు పీకేద్దాప్పటికి ఎందుకన్నా పక్కన ఒక చిన్న మాట పడింది, మొక్కలో పీకేస్తే అట్ట దాన్ని చూడాలి కదా ఫలించిద్దో లేదో. ప్రైజ్ లార్డ్. చూడాలి. మొక్క పీకెత్తే అంటే ఇప్పుడు చూడాలి కదా. అంటే మనిషిని చూసావు అవుద్దని అంటాం కాదు, నువ్వు తన ప్రవర్తన చూడాలి కదా. నీలో ఓర్పేది నువ్వు నా బిడ్డవు కదా అని అంటే, సరేలే ప్రభు అని శివుడు నీళ్ళు పోసా. ఇప్పుడు చూడండి ఏ రకంగా పోతకాయ కాస్తుంది. ఒక శముడనే నీళ్ళు పోసింది, దాన్ని పిండేసింది లేదు, ముందేసింది లేదు. అంటే మన జీవితాల్లో కూడా ఏముండాలంటే ఒక ఓర్పు కలిగి మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఏం కలిగి ఉండాలి?
ఓర్పు. ఆ ఓర్పు ఎంతవరకనంటే నువ్వు విజయాన్ని పొందుకునేంత వరకు ఓర్పుతో ఉండాలి. దేవుడు విజయాన్ని చూడాలి, దేవుడు మేలు చూడాలి, దేవుడు దీవెన చూడాలి, దేవుడిలో నువ్వు గెలవాలంతే. దేవుడి స్తోత్రం. అప్పుడు అనేకులు ఏమంటారు తెలుసా, అబ్బా అయిపోయింది అనుకున్నాం కానీ ఆ మనిషి ఎట్ట బతికిందిరా నాకు అర్థం కాలేదా, వాడు మొత్తం అయిపోయాడు, భూమి కంట కింద పడిపోయాడు అనుకున్న వాడు ఎట్ట లేచాడు రా పైకి. ఇదిగో ఇలాంటి సాక్ష్యాలు మన చెబుతూ వినాలి. ప్రైజ్ లార్డ్, దేవుడి స్తోత్రం. ఎందుకనంటే నమ్మకం, విశ్వాసం అలా ఉండిద్ది. నా జీవితంలో అన్నారండి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఇగో పాస్ అయ్యా అందరూ ప్రార్థన చేస్తాడు కదా, చేస్తాడు, అందరూ మంచిగా అవుతుంది, మరి ఈయన ఎందుకు పిల్లలు పుట్టలే ఈ బస్తీలోనే, ఈ బస్తీ వాళ్ళే అన్నారు. పాస్టమ్ గారు నా పక్కనే ఉంది. నేను కాడ మనిషిని కదా, కొంచెం కోపం వచ్చింది. పాస్టమ్ గారు ఒకటే అన్నయ్యా, నువ్వు దైవ సావుకుడు వద్దుదా, ఏదో గబాలట్లే అన్న, వద్దయ్యా దా వద్దు, దేవుడు ఉండడు రాయా అంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పాలి అమ్మా, నన్ను అవమానపరంగా మాట్లాడిన వాళ్ళు ఎదుట ఏం చేశాడు, అని వాళ్ళ బొకారం ఉమ్మూసినట్టు ఉంది. వాడు చూడు పిడుగులాంటి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, అవునా కాదా, వాడు పిడుగులాంటి వాళ్ళు ఇచ్చాడు. నేను అట్ట వాడు బలహీనుడు కాదు, బక్కోడు కాదు. చూడండి, వాడు పుట్టినప్పుడు 3.5 కేజీలు, డాక్టరే పరిచయం అయ్యి కాట పెట్టితే పిల్లడు కాదు, పిల్లడు బక్కగున్నాడు, చాలా బరువు ఉన్నాడు. ఏం తిన్నావమ్మా అని అడుగుతున్నారు ఆయన్ని. ఆమె చెబుతా ఉంది పాపం. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీ జీవితంలో ఒక విజయాన్ని చూడాలి, నువ్వు గెలవాలంటే నీ ప్రభువు అయిన యేసుక్రీస్తు సాధ్యం. అది దేవుడి స్తోత్రం. నమ్ము, ఓపిక పట్టి చూడు. ఇప్పుడు అమ్మ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టింది. ఒకసారి కట్టింది ఏమో అడగండి. అసలు ఆ ఇంటి పట్టిన బిల్డింగ్ లేనప్పుడు ఏముంది అడగండి. ఇప్పుడు ఏమంటారు తెలుసా, నీకేంతలో అమ్మ బాగానే కట్టావు. ఎన్ని శ్రమలు పడిందంటారు, అది చూడరు. ఎన్ని కష్టాలు పడిందంటారు ఆ ప్రాంతంలో. సరిగ్గా ఇల్లుండి లేక, నీళ్ళుండి లేక, అమ్మ ఎలాంటి ఇబ్బందులు ఉండేయా లేవు అక్కడ. ఫస్ట్ నుంచి సమృద్ధిగా వాటర్ ఉండేయా, నిన్నేనమ్మా ఉండేయమ్మా సమృద్ధిగా. ఫస్ట్ ఇల్లు కొన్నప్పటి నుంచి, ఇల్లు కొన్నప్పుడు పోరేసావా, ఇల్లు కొనకముందు పోరేసిందా చెప్పండి. ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారు, ఆయనకి అందులే ఆమెకి అందులో మంచి ఇల్లు ఉంది, ఉట్టినే వచ్చిద్దా ఇల్లు. ఎన్ని రోజులు శ్రమపడి, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఆమె డ్యూటీ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అడగండి ఒకసారి. అంటే ఇలా కష్టం లేకుండా ఉండదండి ప్రేమైంది. నేను అందుకే ఎవరన్నా ఇల్లు కట్టుకుని ఇంటి ఓపెనింగ్ పిలిచానుకో, ఇప్పుడు గృహప్రతిష్ఠ పిలుస్తారు కదా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ నీకేంటి బాగా కట్టేవు, ఇబ్బంది లేదు అని అన్ను. వాక్యాసారంగా మాట్లాడతా, అన్న దీని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో, ఎంత శ్రమ పడితే దేవుడు ఈ స్థాయికి తెచ్చాడు. దేవుడికి స్తోత్రం. అది దేవుడు నామానికి మహిమ. అంతేగాని నీకేంట్లయా బాగానే ఇల్లు కట్టావు అంటే, బాగానే ఇల్లు అంటే 100 రూపాయలు 50 రూపాయలు అయిద్దా, ఓ 10 ఏళ్ళు అయిద్దా, లక్షలతో కూడిన వ్యవస్థ అండి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడు, ఒక సమృద్ధిని మనకిస్తాడు. ఓపికతో ఉండండి, ఓర్పుతో ఉండండి. దేవుడు ఆ విజయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మన తమ్ముడు విజయ్ పట్ల చూసాం కదా, త్వరలో వినోద్కి అజయ్కి వాళ్ళిద్దరి పక్షాన మంచి ఒక కృపది మనం చూద్దాం. అది ప్రైజ్ లార్డ్. వాళ్ళిద్దరి పక్షాన దేవుడు ఉన్నతమైన మేలు చేస్తాడు. మనం చూడాలి కళతో, అది మనం ఎదురు చూడాలి. కానీ ఇదిగో పిల్లలు నాతో రాట్లు వస్తారు, వాళ్ళు కూడా బతకాలి కదా, మనం కష్టపడాలి కదా. ఇప్పుడు మనకా అయ్యా అమ్మ సంపాదించిన స్థిరాస్తులు ఏమీ లేవు, రెక్కలే మనకి ఆధారం. ఈ రెక్కల ఆధారమైనప్పుడు కష్టపడాలి. అందుకే నేను చాలామంది అంటే, ఇదిగో మీరు ఆటలేదే ఎందుకు ఇటు మాట్లాడిన అమ్మా, ఒక వారంగా పైన ఒక వారం అన్న కొంచెం దేవుడి సన్నిధికి రండి అమ్మా. ఎందుకనంటే దేవుని మీరు పొందుకోవాలి. దేవుడి స్తోత్రం. అంతేగాని ఆయనకి మీరు రారా, ఇక రారు, మీరు అంతే రారు. వాళ్ళకాడ బతకాలి కదా. నేనే చెబుతా, అమ్మా అయ్యా ఈ వారం కొంచెం పర్లేదయ్యా, నెక్స్ట్ ఎప్పుడు సరే ఓకే. దేవుడు మహాకృప ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీవు నేను ఆరోగ్యంగా ఈరోజు ఇలా కూర్చున్నామనంటే ఆ యేసయ్య కనికరం మాత్రమే. దేవుడికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలనంటే
ఆ బయట ఉన్న వ్యక్తి కృతజ్ఞత ప్రార్థన చేశాడు. లోపల ఉన్నంత మనకొద్దు. హిజ్కియా రాజే, తన రాజ్యం ఉంది, తనకు రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హిజ్కియా రాజుగా ఎన్ని సంవత్సరాలుగా ప్రమాణం చేశాడు తెలుసా? 8 సంవత్సరాల వయసులో హిజ్కియా రాజుగా, అంటే జోసెఫ్ అంత వయసు. ఇప్పుడు జోసెఫ్ను రాజుగా అభిషేకించితే ఎట్లా ఉండుద్ది? ఆయనకి ఏమైనా తెలుసా? అంటే అంత వయసులో హిజ్కియా రాజుగా అభిషేకించబడ్డాడు. ఏం చేశాడు తెలుసా? మొత్తం కాడ ఉల్టా చేసేసాడు. దేవుడి స్తోత్రం. అంటే దేవుడికి మాత్రమే, దేవుడి కృప మాత్రమే. రెండో దేన్ని ఆయన మొక్కలేదు. ఫస్ట్ ప్రారంభం నుంచి ముగింపు వరకు దాన్ని కాపాడుకున్నాడు. దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కాడ దేవుడికి నమ్మకంగా, యథార్థంగా మీ పనులు చేసుకోండి, మీ డ్యూటీలు చేసుకోండి, మీ పిల్లలు చూసుకోండి, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తా. నేను బతుకున్నంత వరకు గుండె మీద చేసి దేని బతుకున్నంత వరకు చేస్తాను. ఎందుకంటే మీరు దేవుడి బిడ్డలు, ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడ్డలు. నన్ను కాపరిగా ఆయన ఉంచాడు, ఆయన పనివాడిగా. కాపరి మంద కొరకు భారం కలిగి ఉంటాడు, ప్రార్థన చేస్తాడు. కనుక ఆ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. మీరు వచ్చినా ప్రార్థన చేస్తా, రాపోయినా ప్రార్థన చేస్తా. అటానే రాలేదని మిమ్మల్ని ఇబ్బందిగా మాట్లాడినాను. ఎందుకనంటే వస్తే దేవుడు దీవెని మీరు పొందుకుంటారు కదా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేవుడు ఆశీర్వాదం పొందుకుంటున్నారు బిడ్డలు. నా బిడ్డల కాడ ఫలించలే నా ఆలోచన, నా ఆశ. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించరుగా. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ వందనాలయ్యా. నిజానికి దేవా, బయటి నాయన ఒక వ్యక్తి పాపం చేత నా కళ్ళు మూసుకుపోయినాయి అని చెప్పి నీ పరిశుద్ధమైన ఆలయంలోకి నన్ను అడుగుపెట్టే ఏగిత లేదయ్యా, ఏగిత కలిగిన వాడిని కాదని చెప్పి ఎంతో నాయన బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి తండ్రి అలాంటి ప్రార్థన మాకు సహాయం చేయండి. అలాంటి తగ్గింపు మాకు సహాయం చేయండి. అలాంటి దేన అత్తని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే హిజ్కియా రాజు నాయన మా ముందు పెట్టి హిజ్కియా రాజు కొరకు మంచిగా మీరు మాట్లాడారు అయ్యా. రాజు అయినా సైన్యం ఉంది, తనకు రాజ్యం ఉంది, కానీ తన సైన్యాన్ని నేను రాజుని అని చెప్పి గర్భించల 20 గల నేను ముందుగా నీ మందిరంలోకి వచ్చి బాధపడుతూ విచారించాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నాకు నువ్వు తప్ప ఏరే దిక్కు లేదు, నువ్వే నా పట్టణాన్ని నన్ను కాపాడని చెప్పి నువ్వు దేవదూతను పంపించి 185,000 మందిని అతను చేపించినాడు. మేము చూస్తున్నాం. నీ పక్షాన్ని విరోధంగా లభిస్తున్నాను ఆయన. నీ బిడ్డల పక్షాన ప్రతి కార్యము మీరు సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తున్నా. వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించండి. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి అయ్యా. వారు నమ్మినే సన్నిధికి వచ్చే ప్రతి కుటుంబము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక నాయన. వారి శ్రమల నుంచి విడుదల సహాయించి, వారి కష్టాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. శ్రమలలో, నిందల్లో, అవమానంలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని వదిలేసేవాడు కాదు ప్రభువా. నాయనా, ఎలిజబెత్ తల్లి నాయన మీరెంతో కాపాడిన దేవుడయ్యా. హాస్పిటల్లోకి వెళ్ళి మాట్లాడి నీ సావుకులు పంపించి, దేవా నీ సావుకుడు ద్వారా నాయన ఆ తల్లిని లేవనెత్తి రక్ష తీసుకుని నీలో సజీవురాలుగా నిలబెట్టి నీ రక్తము నాయన నీ శరీరం ఇచ్చి పెంచుతున్నావు తండ్రి. ఇచ్చిన పెద్ద కుమారుడికి నీ సమాధానం దయచేయి అయ్యా. కోడలకి నీ సమాధానం దయచేయి. చిన్న కుమారుడు సమయల కొరకు ప్రార్థిస్తున్నావు అయ్యా, తనక నీ సమాధానం దయచేయి. అల్లర పెడితే ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా, దాన్ని తరిమి కొట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంకో నాయన వ్యాపారాన్ని దీవించండి అయ్యా. బిడ్డల డ్యూటీల్లో నీ సన్నిధి తోడుకొంచు. ఎస్తేరం తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాయ్యా. తల్లికి చిన్న నాయన 3 కుమారులు దీవించు. వారి కష్టంలో మీ సన్నిధి తోడుగా ఉంచయ్యా తండ్రి. మా మధ్యన ఉన్న తల్లి కాడ అయ్యా నీ సన్నిధికి వరకు నాయన అయ్యా పెయింటింగ్ విషయంలో నాయన కనుకిచ్చండి తండ్రి. అయ్యా తల్లిని ఆశీర్వదించండి. ఇంకా తల్లి నాయన నీ సన్నిధికి ఇస్తాను ఇచ్చును నీ కృప దయచేయండి. బిడ్డలందరికీ మీరు సమృద్ధినిచ్చిన ఆయన వారి ప్రతి అవసరం నీ మహిలో తీర్చి, వస్తున్న బిడ్డలు, వచ్చిన బిడ్డల సమస్తాన్ని మీకు అప్పజెబుతూ మీ దేవుని ఆశీస్సులతో నింపి వారి ప్రతి అవసరం నీ మహిలో తీర్చి మహిమాగణత మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు.
నా ప్రాణమా యెహోవాను నేను చేసిన ఉపకారాలు దేన్ని మరువకు. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసం సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాకట పంతలో సదాతుడే నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికి వందనాలు. ప్రైజ్.